యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయల తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానం యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుడు ఈ వాక్యమును మనందరి వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. దేవునిని ప్రేమించే కొత్త స్వభావము విశ్వాసుల్లో ఉంది గనుక దేవుడే వారిలో జీవిస్తున్నాడు గనుక దేవుని ఆజ్ఞలు వారికి భారంగా అనిపించవు. విశ్వాసులు ఈ లోక మార్గాలను పాపాలను విడిచి విశ్వాసంతో క్రీస్తు చెంతకు వచ్చేటప్పటి నుంచి వారి లోకాన్ని జయించడం మొదలు పెడతారు. వారు ఇలా చేసిన ఆ క్షణంలోనే దాన్ని జయించారు. క్రీస్తుపై నమ్మకంలో కొనసాగడం ద్వారా ఆ విజయములో కొనసాగుతున్నారు. దేవుడు వారిని లోకం నుంచి పిలిచి తన ప్రత్యేక ప్రజలుగా వారిని వేరు చేశాడు. నమ్మకమే లోకంపై విజయం. ఎందుకంటే లోకంపై ఘన విజయం సాధించిన క్రీస్తుతో అది మనల్ని కలుపుతూ ఉంది. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము నీ మూలముగా పుట్టిన వారమై మీరు ఎలాగైతే ఈ లోకమును జయించారో అలాగనే మేము కూడా లోకమును జయించేటువంటి ఒక గొప్ప విశ్వాసంతో ముందుకు కొనసాగినట్లుగా ఈ దినాన నీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.